రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇన్స్టెంట్ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల మండలాల్లో ఎన్నికలు విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు సిబ్బంది అందరికీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 700 మంది పోలీసు అధికారులు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 4 మండలాల్లో మొత్తం 28 మంది రూట్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించేందుకు 05 స్ట్రైకింగ్ ఫోర్స్, 05 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసులతో మాట్లాడుతూ ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్లను, వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను, అక్కడ నియమించిన పోలీసు అధికారుల వివరాలను పరిశీలించి ఆయా రూట్లలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర పాటించాల్సిన నియమాలు తెలిపారు. పోలీసు అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 163 యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల లోపల ఎవరిని రానివ్వకూడదని, ఓటు హక్కు వినియోగించుకునేవారు పోలింగ్ కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్, ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులు సమాచారం అందించాలని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ఊరేగింపు ర్యాలీలకు అనుమతి లేదని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, రఘునాథ్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.